హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సిలబస్ కొంచెం డిస్కస్ చేయండి మేడం. నెక్స్ట్ థింగ్, ఏ బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుంది డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్కి. నేను మొన్ననే జాయిన్ అయినా మేడం, అందుకనేసి ఒకసారి చెప్పండి మేడం ప్లీజ్ మేడం అనేసి అడిగారు. అది యూజర్ నేమ్తో ఉంది, అందుకే నేమ్ చెప్పట్లేదు. అయితే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కంపల్సరీగా నేను సిలబస్ అనేది డిస్కస్ చేస్తా, రిఫరెన్స్ బుక్స్ కూడా మీకు చూపిస్తా. ఏ బుక్ రిఫర్ చేస్తే బాగుంటుంది, ఎంత టాపిక్ కవర్ అవుతుంది, ఆథర్ ఏది, కవర్ ఏ విధంగా ఉంటుంది, బుక్ పైన కవరు మనము బై కొనడం కోసము అన్నీ మనం డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. అయితే డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మనకు ఫార్మస్యూటికల్ 1 ఉంటుంది, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఫార్మకాగ్నసీ ఉంటుంది, బయోకెమిస్ట్రీ ఉంటుంది, బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ ప్యాథాలజీ ఉంటుంది, అండ్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. ఏంది? ఫార్మస్యూటిక్స్ 1, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ ప్యాథాలజీ, అండ్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మకాగ్నసీ. ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. ఈ సబ్జెక్ట్స్కి మనకి ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ రిఫర్ చేయాలి, ఆథర్ నేమ్ ఏంటి, బుక్ ఏ విధంగా ఉంటుంది అనేసి మనము చూద్దాము. మనం లైబ్రరీకి వెళ్ళి మీకు నేను చూపిస్తాను ఏ బుక్ రిఫర్ చేస్తే ఎంత బాగుంటుంది అనేసి. ఆథర్ నేము, మన బుక్ కవర్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ డీటెయిల్గా వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి కంపల్సరీ షేర్ చేయాలండి. చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తేనే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. చూద్దాం వీడియోలో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డి ఫార్మసీ వాళ్ళు సిలబస్ అడిగారు, రిఫరెన్స్ బుక్స్ అడిగారు, అందుకనేసి అన్ని ఇందులో ఎక్కువ మీ గురించి బుక్స్ గురించి వీడియో వచ్చేసి మేము డి ఫార్మసీలో ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏ సబ్జెక్ట్స్ ఉంటారు, మనము ఆ సబ్జెక్ట్స్కి ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ రిఫర్ చేయాలి అనేసి మనము ఇప్పుడు వీడియో. మనము ఫస్ట్ వచ్చేసి ఫార్మస్యూటిక్స్ 1 ఉంటుంది. ఈ ఫార్మస్యూటిక్స్ 1 వచ్చేసి మనము ఆర్ఎం మెహతా బుక్ రిఫర్ చేస్తే సరిపోతుంది. ఆర్ఎం మెహతా బుక్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. ఆర్ఎం మెహతా బుక్లో అన్నీ ఉండవు, కొన్ని ఉంటాయి. దాంతోపాటు మనము సివిఎస్ సుబ్రహ్మణ్యం బుక్, ఆర్ఎం మెహతా బుక్ 2 రిఫర్ చేస్తే మనకు ఫార్మస్యూటిక్స్ 1 సిలబస్ అనేది ఫుల్ కవర్ అవుతుంది. ఆర్ఎం మెహతా బుక్, నెక్స్ట్ సివిఎస్ సుబ్రహ్మణ్యం, దేనికి ఫార్మస్యూటిక్స్ 1కి ఈ 2 బుక్స్ రిఫర్ చేస్తే ఎనఫ్ అండి. నెక్స్ట్ కమింగ్ టు ఫార్మకాగ్నసీ. ఫార్మకాగ్నసీ వచ్చేసి మనకు ఫార్మకాగ్నసీలో వచ్చేసి కొకాటే బుక్లో మనకు ఫుల్గా కవర్ అవుతుంది. ఇది చాలా స్టాండర్డ్ బుక్ అనే చెప్పచ్చు. దీంట్లో మనకు అన్నీ ఇంట్రడక్షన్ ఉంటుంది, మనకు హిస్టరీ ఉంటుంది, మనకు కావాల్సినటువంటి డ్రగ్స్ ఉంటుంది, మనకు కావాల్సినటువంటి అన్ని డీటెయిల్స్ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకు ఫార్మకాగ్నసీ. నెక్స్ట్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ వచ్చేసి డాక్టర్ ఎన్ మురుగేషన్ బుక్. ఇంకొకటి అనాటమీ ఫిజియాలజీ బుక్ అని ఉంటుంది. ఆ 2 బుక్స్ రిఫర్ చేసి సరిపోతుంది. మోస్ట్ మురుగేషన్ బుక్లో మనకి ఏంటంటే మినిమం బేసిక్స్తో ఉంటుంది. నెక్స్ట్ నేను ఇండివిజువల్ సబ్జెక్ట్తో నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను ఏ టాపిక్స్ ఇంకా కవర్ అవుతాయి. కానీ మెయిన్ అయితే మురుగేష్ బుక్. ఇది వచ్చేసి మనకు ఇది కమింగ్ టు ఫార్మస్యూటికల్ బయోకెమిస్ట్రీ. ఫార్మస్యూటికల్ బయోకెమిస్ట్రీకి వచ్చి కస్తూరి బుక్ ఉంటుంది. ఈ కస్తూరి బుక్ రిఫర్ చేసి కవర్ పేపర్ మీద ఈ విధంగా కవర్ చేయడం జరిగింది. మీకు కవర్ కనిపించట్లేదు. కస్తూరి బుక్ రిఫర్ చేయాలి. ఇది ఫార్మస్యూటికల్ బయోకెమిస్ట్రీ. నెక్స్ట్ మనము సత్యనారాయణ బుక్ రిఫర్ చేస్తే సరిపోతుంది. ఇది కస్తూరి ఇది స్టాండర్డ్ బయోకెమిస్ట్రీ. ఇది వచ్చేసి బయోకెమిస్ట్రీ సత్యనారాయణ బుక్లో చాలా బాగుంటుంది.
నెక్స్ట్ కమింగ్ టు వచ్చేసి కస్తూరి. ఈ 2 బుక్స్ బాగుంటుంది. మనకు ఏది ఈజీగా అనిపిస్తే అది మనం రిఫర్ చేయొచ్చు అన్నమాట. డి ఫార్మసీ వాళ్ళకి వచ్చేసి బయోకెమిస్ట్రీకి ఈ 2 కస్తూరి సత్యనారాయణ బుక్. అది మన ఇష్టం అన్నమాట. మనకు ఏది మంచిగా అనిపిస్తే అది. చూస్తున్నాం కదా. ఫార్మస్యూటిక్స్ 1కి వచ్చేమో ఆర్ఎన్ మేహతా, సివిఎస్ సుబ్రహ్మణ్యము. ఫార్మకాగ్నసీకి వచ్చేమో కోకాటే బుక్. నెక్స్ట్ మనకు హెల్త్ ఎడ్యుకేషన్, అనాటమీ, ఫిజియాలజీకి వచ్చేసేమో ఎన్ మురుగేషన్. నెక్స్ట్ బయోకెమిస్ట్రీకి వచ్చేసేమో కస్తూరి. నెక్స్ట్ సత్యనారాయణ బుక్స్. ఇవి మనకు డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు బుక్స్ రిఫర్ చేయాల్సినవి. నెక్స్ట్ నేను మనకు మీరేమన్నారు, మీరు వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఫార్మస్యూటిక్స్ 1లో సబ్జెక్ట్ వైజ్గా మీరు ఫార్మస్యూటిక్స్ ఆ తర్వాత అన్ని సబ్జెక్టులు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడము, ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి. ఫార్మస్యూటిక్స్ 1లో వచ్చేసి ఫస్ట్ ఇయర్ బీఫార్మసీ 1లో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి మీరు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు. నెక్స్ట్ కమింగ్ వీడియో అండి, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడము అస్సలు మర్చిపోవద్దు. వీడియోని చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా బుక్స్ రిఫర్ చేస్తారు, చదువుకుంటారు. మీరు ఏ డౌట్ అన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.